జరగకూడదు, అస్సలు జరగకూడదు, అస్సలు జరగకూడదు. నో, ఇది ఇలా జరగకూడదు, జరగకూడదు, జరగకూడదు. రే రాఘవా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? జానకి నీకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు, ఏమీ జరగదు. నువ్వు తోపురా, వెళ్ళి పడుకో. చిచ్చి జానకి, యూర్ స్ట్రాంగ్. నువ్వు లవ్లో పడ్డం ఏంటి? అది జరగని పని, అంతే. హ్యాపీగా పడుకో. అస్సలు అలా జరగకూడదు. నో వే. కలలో ఆ విజువల్ పోదు, పడుకుందామంటే నిద్ర రాదు. వెళ్ళి పని చేసుకుందాం, అదే బెటర్. సత్య, వస్తే సత్య ఏంటి? లే, ఆఫీస్కి వెళ్దాం పదా. ఆఫీసా? 6 గంటలకు ఆఫీస్ ఏంటి? నేను పడుకుంటా. నాకు నిద్ర రావట్లేదు, నువ్వు రా. అబ్బా, లే పదా. ఇదిగోరా. థ్యాంక్స్ రా. ఇంకా చేసి నవ్వలేదా? అదే చేస్తున్నాను రా. ఇంకెంత ఉందిరా బాబు? లాస్ట్కి వస్తుంది, అయిపోతుంది. అవును రోయ్, చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఆఫీస్కి లిరిసిస్ట్ వస్తున్నాడంట. డైరెక్టర్ థీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. అసలే టైం లేదు, ఈరోజే ఫైనలైజ్ చేద్దాం లిరిక్స్ కూడా అంటున్నారు. డిస్కషన్కి నిన్ను కూడా రమ్మన్నాడు. మరి నేనెందుకురా? ఏమోరా, డైరెక్టర్ గారు రమ్మన్నారు, వస్తే మంచిది. సరే వస్తానులే. సరే, నేను ఫ్రెష్ అయిపోతాను, నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు, వెళ్దాం. ఉసి క్షుద్ర పూజలు చేసుకునేదానా? ఎవరు లేరు ఆఫీస్లో. ఆఫీస్కి తీసుకొచ్చు, నాకు నిద్ర వస్తుంది. నా నిద్ర వస్తుంది కాదు, నాకు రావట్లేదు. నీకు రాకపోతే నేనేం చేయాలి? నన్ను ఎంటర్టైన్ చేయి. నిన్ను ఎంటర్టైన్ చేయడానికి నేనేమన్నా జోకర్నా? ఎస్, యూర్ జోకర్. జోకర్ టు మీ. మొన్న ఇచ్చిన కోటింగ్ ఇంకోటి ఇవ్వనా? వద్దులే. అది అలా దారిలోకి రా. మసాజ్ చేసినట్టు ఉండింది. కోటింగ్ అంట కోటింగ్, ఇది ఉసి నీ ఎంకమ్మా. ఏంటి? ఏం లేదు, వర్క్ చేసుకుందాం కదా. ఆ పని చూడు ముందు. నేను అడగకుండా నేను టీమ్ లీడ్ చేసి నా ఇద్దరికి నన్ను దూరం చేసావు కదా, దానికి నీ పనిష్మెంట్ ఇదే. మంచికి పోయి మునిగిపోవడం అంటే ఇదేనేమో. సో సార్, ఇది సార్ మన థీము. ప్రేమ అంటే ఏంటి, ప్రేమ ఎంత గొప్పది, ప్రేమ పడ్డానికి కారణాలేంటి. ఇదేంట్రా బాబు, నేను అటు నుంచి ప్రేమ గురించి క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. రాఘవా, ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఈ కాలంలో ప్రేమ ఎక్కడుంది సార్? ఒకరినొకరు అవసరం కోసం వాడుకోవడం తప్ప ఈ ప్రేమ అనేది ట్రాష్. లవ్ ఈజ్ ఫేక్ సార్, అందుకే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. ఒరే ఏంటిడు? రాఘవ, లవ్ ఫేకే, కానీ ఎవరికి? లవ్ ట్రాషే, కానీ ఎంతవరకు? నా ఉద్దేశంలో ఏ మెచ్యూరిటీ లేనప్పుడు, అంటే ఈ 13 సంవత్సరాల నుండి 18, 19 వరకు ప్రేమిస్తుంటారే, అది అత్యంత స్వచ్ఛమైన ప్రేమ. అందరూ అది అట్రాక్షన్, అప్పుడే వచ్చిన యవ్వనం వలన కలిగిన ఫీలింగ్ అనుకుంటారు. ఎస్, అది కూడా రైటే. కానీ ఆ ఏజ్లో వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఫీల్ అయ్యే ప్రతి ఫీలింగ్, ప్రతి ఎమోషన్ స్వచ్ఛం. అందుకే నువ్వు అబ్జర్వ్ చేస్తే చాలా ప్రేమ సూసైడ్లు ఆ ఏజ్లోనే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అది నిస్వార్థమైన ప్రేమ, ఏది ఆశించిన ప్రేమ, దానికోసం ఏమైనా చేయగలిగే ప్రేమ. అఫ్కోర్స్ ఐ డోంట్ సపోర్ట్ దిస్ సూసైడ్స్. తర్వాత నీకు 40-50 ఏళ్ళు వచ్చాక, అసలైన మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, జీవితం అప్స్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత, నా వాళ్ళు ఎవరు, నేను ఎవరి కోసం ఉన్నాను అని తెలుసుకున్నప్పుడు, ఒకరికి ఒకరుగా ఉన్నప్పుడు ప్రేమించే ప్రేమ స్వచ్ఛం. అందుకే జీవితంలో అతి మధురమైన ప్రేమని, సంతోషాన్ని,
అనుభవించే ఈ సమయం చాలా ప్రేమ కలిగి ఉంటుంది. ఇక నువ్వు మాట్లాడేది ఈ మధ్యలో నాకు చాలా మెచ్యూరిటీ ఉంది అనుకునే వయసు 21 నుంచి 30, కొందరికి 40 కూడా పట్టొచ్చు. ఈలోపు 1-2 బ్రేకప్లు చూసి అక్కడ ఇక్కడ అన్ని బ్రేకప్ స్టోరీలే విని ప్రేమ అంటే వాడుకోవడం, వాడుకోబడడం, స్వార్థం అని అనుకోవడం. ఇది ప్రేమ తప్పు కాదు, ఆ వయసుది, నువ్వు చూసిన పరిస్థితులది. ప్రేమ మీద ఒపీనియన్ సిట్యుయేషన్ బట్టి, వయసును బట్టి మారుతుంది. కానీ ప్రేమ వల్లే ఈ ప్రపంచమంతా ఇంకా ముందుకెళ్తుంది. అది లేకపోతే ఈ ప్రపంచమంతా శూన్యమైపోతుంది. సో రైటర్ గారు, ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు చెప్పిందే మన థీమ్. సో ఇదే మనం ఒక థీమ్ చేసుకుంటున్నాం. సో మనకంత టైం లేదు సార్. 3 days లోపు మీరు ఒక డ్రాఫ్ట్తో వస్తే, బేసిక్ డ్రాఫ్ట్ చాలు, వచ్చారంటే మనం రికార్డింగ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 10 days సాంగ్ రిహార్సల్ సార్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. షూర్ సార్. ఓకే రాఘవ, కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఎ వైల్? సిగరెట్ కాలుస్తావా? ఆహా, అలవాట్లేదు సార్. ఏంటి, బ్రేకప్ అయిందా? అలాంటిదే. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు. నువ్వేనా? నేను లవ్ అనుకున్నాను, కానీ తను మాత్రం ఫ్రెండ్ అనుకుందా? ఫ్రెండ్ అనుకున్నాను, కానీ అది కూడా కాదు. తర్వాత తెలిసింది నన్ను బకరా అనుకుందని. ఒక విషయం చెప్పనా, 7 ఏళ్ల నుంచి లవ్ అంటున్నావు అంటే ఏ ఇంటర్లోనో స్టార్ట్ అయి ఉంటుంది. నిజంగా ఆ అమ్మాయి నేను ఇష్టపడే ఉంటుంది. కానీ పెరుగుతున్న వయసు కొద్దీ, తను ప్రపంచంలో చూస్తున్న మార్పుల కొద్దీ నీలో ఏవో తనకి నచ్చలేదు. ఇక మార్చలేనని కూడా అనుకుని ఉండొచ్చు. అందుకే తన హ్యాపీనెస్ తను చూసుకుంది. అందులో తప్పే ఉంది? ఓకే, ఆ అమ్మాయిదే తప్పు అనుకుందాం. అంత మాత్రాన లవ్ అంటేనే ట్రాష్ అంటావా? ముందు లవ్ చెడ్డదే అనే నీ ఒపీనియన్ కాస్త పక్క పెట్టి చూడు. యూ విల్ సీ ద రియల్ లవ్. నిన్ను హ్యాపీగా ఉంచాలనుకునేవాళ్ళు, నువ్వు మూడ్ ఆఫ్ అయితే మార్చాలనుకునేవాళ్ళు, నిన్ను సంతోషంగా చూడాలనుకునేవాళ్ళు. లవ్ అంటే అమ్మాయి అబ్బాయి మాత్రం కాదు కదా. మన కోసం తీసుకునే ప్రతి కేర్లో లవ్ ఉంది. కోర్స్ ఈ రోజుల్లో అది కొంచెం పద్ధతి మారిందనుకో, కానీ పలచబడలేదు. ఏమనుకోకు, నిన్ను చూస్తే చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. వస్తాను, బాయ్. రే, లంచ్ ఏం తిన్నావు? ఏదో ఒకటి చేయరా బాబు. అబ్బా, ఇప్పుడు చేసే ఓపిక నాకు కూడా లేదురా. నువ్వే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టే. సర్లే. రాఘవా, రాఘవా, మా ఆవిడ కింద. సునీల్, మా ఆవిడ. మీరు కంగారు పడకండి, పదండి. రే రా. శాంత, ఆంటీ, ఆంటీ, రే పట్టుకో. ఆంటీ, ఆంటీ, రే పట్టుకో. ఎత్తరా. డాక్టర్, నర్స్, డాక్టర్ ఎక్కడ? రండమ్మా, డాక్టర్ గారు రండి. శాంత, నీకు 40-50 ఏళ్ళు వచ్చాక జీవితం అప్స్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత నా వాళ్ళు ఎవరు, నేను ఎవరి కోసం ఉన్నాను అని తెలుసుకున్నప్పుడు, ఒకరికి ఒకరుగా ఉన్నప్పుడు ప్రేమించే ప్రేమ స్వచ్ఛం. అందుకే జీవితంలో అతి మధురమైన ప్రేమని, సంతోషాన్ని అనుభవించే ఈ సమయం చాలా ప్రేమ కలిగి ఉంటుంది. రాఘవా, ఏమైంది ఫోన్లో అంత కంగారుగా మాట్లాడావు? మా ఓనర్తో వచ్చిన ఎమర్జెన్సీ. ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు అంబులెన్స్లో ఉన్నాను, అందుకే. ఇప్పుడంతా బానే ఉందా? యా.
థ్యాంక్ యూ రాఘవ. సమయానికి చాలా హెల్ప్ చేశారు. అంతా బాగుందన్నారు. మీరు వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. ఆర్ యు షూర్? నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. ఓకే అంకుల్. రాఘవ, పుర్లట్లు వీడియో కొంచెం ఎడిట్ చేసి పెట్టవా? ఒకటే కామెంట్స్ అయ్యా ఫ్యాన్స్, తొందరగా అప్లోడ్ చేయమని. సరే అంకుల్. సరే, బాయ్. హలో. సార్. ఓకే సార్, నేను రెడీ చేస్తాను. సరే సార్. రే, డైరెక్టర్ గారు కాల్ చేశారా? నెక్స్ట్ వీక్ నుంచే స్కెడ్యూల్ స్టార్ట్ అంట. ఏవో ప్రాపర్టీస్ కావాలి, ఒకసారి చూసుకోమన్నారు. నేను వెళ్తాను, మీరు కానివ్వండి. బాయ్ జన్. బాయ్. ఏంటి మరి, ఏమైనా తిన్నావా? నాకంత ఆకలిగా లేదు. హలో, నాకు ఆకలేస్తుంది, తిందాం పదా. సరే. ఏమైనా తింటావా? ఏదో ఒకటి. ఏదో ఒకటి ఏంటి? ఏదో ఒకటి ఏం తింటావో క్లారిటీ లేదా? సరే, ఒక ప్లేన్ దోశ. ఆఫ్టర్నూన్ తిన్నావా? ఆఫ్టర్నూన్ తినలేదు, నైట్ ఆకలేయట్లేదు, పైగా ప్లేన్ దోశ అంట. మూసుకొని బిర్యానీ తిను, కడుపు ఫీలింగ్ ఉంటుంది. సరే. ఎలా ఉంది బిర్యానీ? బాగుంది కదా? బాగుంది. ఇదిగో ఈ చికెన్ పీసెస్ కూడా తిను. మధ్యాహ్నం ఎప్పుడు తిన్నావో ఏంటో. నాకొద్దు, నేను తినలేను. తిను. అమ్మా, మధ్యాహ్నం ఎప్పుడో తిని ఇప్పుడు నీ కథలేంది? మూసుకొని తిను. చికెన్ పీసెస్ చాలా డెలిషియస్గా ఉన్నాయి కదా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ సుబ్బుగాడు అంతెందుకున్నాడో. మధ్యలో సుబ్బు ఎందుకు వచ్చాడు? ఎందుకంటే వాడు నీ దగ్గర తీసుకుని తిన్నట్లేదు, నువ్వే దగ్గరికి వెళ్ళి మేపినట్టున్నావు. నా సగం సాలరీ అంతా వాడికి పోయేది తెలుసా? ఏహే, అయినా వాడి గురించి మాట్లాడతావేంటి? వేరే మంచి టాపిక్ ఏమైనా మాట్లాడు. మంచి టాపిక్ అంటే ఏంటి? అంటే ఏదైనా పనికొచ్చే టాపిక్, జనరల్ నాలెడ్జ్ అలా. పనికొచ్చే టాపిక్కా? మన రష్యా ఉక్రెయిన్ వార్ జరిగి ఎన్నాళ్ళైందో తెలుసా? అంతొద్దు. పోనీ మోడీ అయోధ్య రామాలయం ఇష్యూస్? అంత కూడా వద్దు. మరి టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎలక్షన్స్? కొంచెం తగ్గుతావా? ఇంకా తగ్గాలా? పోనీ మన కుమారాంటి గురించి మాట్లాడుకుందామా? పర్ఫెక్ట్, ఇది కదా మనకు కావాల్సిన టాపిక్. అయినా కుమారాంటి సూపర్ అబ్బా. పోలీసులు ఆవిడ సెటప్ అంతా క్లోజ్ చేయించేసిన, సీఎం దగ్గర నుండి ఓపెన్ చేయించారు. మరి కుమారాంటినా మజాకనా? మొన్న నేను ఫ్రెండ్స్ తో వెళ్తే ఆ క్రౌడ్ కి కనీసం కాల్ కూడా లోపల పెట్టలేకపోయింది తెలుసా? నేను ఫ్రెండ్స్ తోనే వెళ్ళాను. మా అందరు డబ్బులు కలిపినా సరే ఆ బిల్లు కట్టలేకపోయాం. జై కుమారి ఆంటీ. జై జై కుమార్ ఆంటీ.